హాయ్ అండి అందరికీ. ఏంటండి బాబు ఇంత చలి ఉంది. ఇంత చలిలో కూడా మరి నోటికి రుచిగా ఉండే చింతకాయ చేపల పులుసు ఎలా చేయాలో చూపించేస్తాను. వచ్చేసేయండి. ముందుగా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్లో ఉప్పు కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు వేయించుకొని ఉప్పు కారం పట్టించిన చేపలు చూసారుగా. ఇప్పుడు ఈ చేపల్ని ఉల్లిపాయ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి వేగిపోయాయి చూస్తున్నారు కదా. ఇలా ఒక్కసారి కలిపేసుకొని దగ్గరగా ఇప్పుడు ఈ చేపలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. ఈ చేపలన్నీ వేసేసుకొని మరొక్కసారి కలపకుండా అలా ఉంచి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకొని ఇప్పుడు చింతకాయ పులుసు ఈ చేపలన్నీ కూడా గరిటెతో ఇలా తిప్పుకోవాలండి. ఇది కూడా పక్కకి ఇలా కలిపేయకూడదు. ఫాస్ట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా తిప్పుకోవాలి. ముందుగా చింతకాయ ఉడకబెట్టి పులుసు పిసికి తీసుకున్న పులుసుని ఇందులో వేసేసుకొని అదంతా కూడా ఒక్కసారి ఇలాగా కుదుపుకొని మరిగిన తర్వాత తీసుకుంటే చింతకాయ చేపల పులుసు రెడీ. ఎలా ఉందో మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.